ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థాలు కొంచెం వివరంగా తెలుసుకుంటున్నాం. కిందటి భాగంలో మనం 43వ శ్లోకంలోని 126 నుంచి 133 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 44వ శ్లోకంలోని 134 నుంచి 143 వరకు గల నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ భాగంలోకి ప్రవేశించే ముందు ఒకసారి కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి నామాలని పునశ్చరణ చేసుకుని ప్రవేశిద్దాం. 126వ నామం శాంకరి. శాంకరి అంటే శంకరుని యొక్క భార్య కాబట్టి శాంకరి అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాం. శంకరుడు అంటే శం అంటే సుఖం, కరుడు అంటే ఇచ్చేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు కాబట్టి శంకరుడు అయ్యాడు. కాబట్టి అమ్మవారు కూడా సుఖం ఇస్తుంది కాబట్టి శాంకరి అయింది. సత్వగుణంతో ప్రసన్నవదమైనటువంటి భగవంతుడిని ఆరాధించినట్టయితే సుఖం కలుగుతుందని, ఈ శంకరుడు ఏకాదశ రుద్రులలో ఒకడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అలాగే ఎవరైతే సత్వగుణంతో ఆమె యొక్క మనోహరమైనటువంటి రూపాన్ని ఆశ్రయించి ఆరాధిస్తూ జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి లలిత అమ్మవారు స్వయంగా సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది అని ఈ నామానికి అర్థం తెలుసుకున్నాం. తర్వాత 127వ నామం శ్రీకరి. శ్రీ అంటే లక్ష్మీ లేక సంపద లేక వైభవము, విద్యల గతిదేవత అయినటువంటి సరస్వతి అని, సకల శక్తి స్వరూపమైన పార్వతి, ఈ ముగ్గురిని కూడా శ్రీ అని పిలుస్తారని చెప్పి తెలుసుకున్నాం. అలాగే లలితామ్మవారిని ఆరాధించే వారికి ఈ ముగ్గురు అమ్మల యొక్క కరుణ సంక్రమిస్తుంది. ఎందుకంటే అమ్మవారు ముగ్గురు అమ్మలత మూలపుటమ్మ కాబట్టి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం సాధ్వి. అనన్య సామాన్యమైనటువంటి పతివ్రత లలిత అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాము. పతివ్రతలందరికీ ఆమె
అధిష్టాన దేవత, ఆరాధ్య దేవత అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. ఆవిడ కిందటి జన్మలో సతీదేవిగా పుట్టి తర్వాత మళ్ళీ జన్మించి శివుని కొరకు తపస్సు చేసి చివరికి శివుని చేరుకుంది. కాబట్టి ఆమె సాధ్వి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 129వ నామం శరత్చంద్ర నిభానన. శరత్కాలంలో వచ్చేటువంటి చంద్రుడితోటి సాటి అయినటువంటి, శరత్కాల పూర్ణిమ నాడు వచ్చేటువంటి చంద్రుడితోటి సాటి అయినటువంటి ముఖం కలిగినటువంటిది అమ్మ అని చెప్పి తెలుసుకున్నాం. ఋతులన్నింటిలోకి శరత్కాలం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ శరత్ పూర్ణిమ నాడు వచ్చే చంద్రుడు కూడా చాలా అందంగాను కాంతివంతంగాను గోచరిస్తాడు. అటువంటి ముఖము తోటి అమ్మవారు ఈశ్వరుని సైతము మోహింపజేస్తుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం శాతోదరి. శాతము అంటే సన్నగా ఉండడం, చిక్కిపోయినది అని అర్థము. అంటే సన్నని నడుము కలిగినది అమ్మవారు. ఉదరి అంటే పొట్ట, నడుము కలిగింది అని చెప్పి ఒక అర్థం అని చెప్పి తెలుసుకున్నాము. అలాగే శతోదరుడు అంటే హిమవంతరుడు. ఎందుకంటే హిమాలయాల్లో అనేకమైనటువంటి గుహలు ఉంటాయి. ఆ గుహలన్నీ ఉత్తరాలుగా భావించి ఆ హిమవంతుని శతోదరుడు అంటారని చెప్పేసి, ఆ శతోదరుని యొక్క కుమార్తె కాబట్టి, హిమవంతుని యొక్క పుత్రిక కాబట్టి ఆమెను శాతోదరి అంటారే అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం శాంతిమతి, 131వ నామం. ఈ 131వ నామం శాంతిమతి. ఈ నామంలో మనం ఏం తీసుకున్నామంటే, శాంతం అంటే శాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. శాంతిమతి అంటే శాంతమైనటువంటి మనస్సు కలిగింది అని. శాంతం అంటే ఇంద్రియ నిగ్రహస్థితి అని, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అని చెప్పి తెలుసుకున్నాము. ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించి ఈ పైన జరిగేవన్నీ వ్యవహారాలన్నీ, బాహ్య ప్రపంచంలో జరిగే వ్యవహారాలని దైవ సంకల్పమని భావిస్తూ ఆ పనులను నిమిత్త మాత్రంగా చేస్తూ ఉంటారో అటువంటి వారికి మనస్సు శాంతంగా ఉంటుందని చెప్పేసి, అమ్మ సృష్టించేటప్పుడు, సృష్టి లేనప్పుడు కూడా అమ్మవారు పరమశివుడితో ఉండటంతో ఆమె శాంతిమతి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 132వ నామం నిరాధార. అమ్మవారికి ఎటువంటి ఆధారము లేదు. అమ్మవారికి ఎటువంటి ఆధారము లేదు. ఆ సకల జగత్తుకి అమ్మే ఆధారము, కానీ అమ్మకి ఎటువంటి ఆధారము లేదు. ఆమె సృష్టి ప్రణాళిక, శక్తి అంతా ఆమె. త్రిమూర్తులు, త్రిగుణాలు మొత్తం అన్నీ ఆమె ద్వారానే వచ్చాయి. కాబట్టి ఆమె అందరికీ ఆధారం, కానీ ఆమెకి ఏ విధమైన ఆధారము లేదు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 133వ నామం నిరంజన. అంజనం అంటే చీకటి, కాటుక అని చెప్పి తెలుసుకున్నాము. అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించేది, చేరనిది అని అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ అజ్ఞానం 3 రకాలని చెప్పేసి, శరీరం తానే అనుకోవడం, అనేక జన్మకర్మలంతా ములగడము, తాను ఇతరులు భేదము, వారు వేరు మేము వేరే అనుకోవడము, ఇలాంటివన్నీ అజ్ఞానాలు అని చెప్పి తెలుసుకున్నాము. ఈ అజ్ఞానాన్ని కాటుకతో పోలుస్తారు కాబట్టి అంజనము అన్నారని చెప్పేసి, ఈ అజ్ఞానం నశిస్తే అంతా నిరంజనమే కాబట్టి, అదే మిథ్యను దూరం చేసేటువంటి, మిథ్యని మాయని దూరం చేసేటువంటి స్థితి అని చెప్పేసి, అమ్మకి ఈ మిథ్య, మాయ, అజ్ఞానం ఇవేవి అంటావు కాబట్టి ఆమె నిరంజన అని తెలుసుకున్నాము. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాము. ఈ భాగంలో ఇప్పుడు మనం 44వ శ్లోకంలోని 134 నుంచి 143 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు, అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుందాం. ముందుగా 44వ శ్లోకం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఇది శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఈ శ్లోకంలో మొదటి పదంలో నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల అనేటువంటి 5 నామాలు. రెండవ పాదంలో నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ అని 5 నామాలు ఉన్నాయి. మొత్తం ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. ఈ 10 నామాల తాలూకు అర్థాలని మనం వరుసగా తెలుసుకుందాం. ఇప్పుడు 134వ నామం నిర్లేప. మొదటి నామం సృష్టి లేపనం అమ్మకి అంటదు. అంటే లేపనం అంటే పూత అన్నమాట. ఇప్పుడు మేకప్ చేస్తుంటారు కదా,
ఆ మేకప్‌ని పూత అంటారు. దాన్ని లేపనం అంటారు. అంటే ఏదైనా ఒంటిగా ఇలా రాసుకుంటాం లేపనం అని చెప్పేసి. క్రీమ్స్ అవన్నీని. అలాంటిదనమాట. అటువంటికి ఈ సృష్టి అనేటువంటి ఈ లేపనము అమ్మకి అంటుకోదు. అమ్మే త్రిగుణాలతోటి, పంచభూతాలతోటి 8 ఆవరణని సృష్టి చేస్తుంది. అమ్మ 9వది. తర్వాత 10వది శివతత్వం. తన అమ్మాయందు ఉన్నటువంటి శివతత్వం 10వది. ఈ 8 ఏవైతే ఉన్నాయో, ఈ 8 కూడా ఆవరణలన్నీ కూడాను లేపనాలు, పూతల వంటివి. అవి అమ్మకి అంటవు. కాబట్టి అమ్మని నిర్లేప అని చెప్పేసి చెబుతారు. మానవుడికి ఈ 8 అంటుతాయి. అవేమిటంటే పంచభూతాలు, అహంకారము, బుద్ధి, చిత్తము. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇలా చెప్పాడు. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా అని చెప్పేసి. అంటే ఏంటన్నమాట, భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ 8 నా యొక్క ప్రకృతులు. అవి 8 విధంగా ఉంటాయి అని చెప్పేసి చెప్పాడనమాట. ఇవన్నీ తొలగి, ఈ ఆవరణలన్నీ తొలగి మనిషికి జ్ఞానం కలగాలంటే అమ్మ యొక్క నిర్లేప స్థితిని మనం ఆరాధించాలి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, మాయ పరబ్రహ్మకి అధీనమై ఉంటుంది కానీ పరబ్రహ్మని మాయ ఏం చేయలేదు. ఎలాగంటే పాము కూరల్లో ఉండే విషం, ఇప్పుడు రాచపాము కూరల్లో విషం ఉంటుంది. ఆ విషం ఏం చేస్తుంది? ఆ పాముని ఏమీ చేయదు. కానీ ఆ పాము కరిచిన వాళ్ళకి ఆ విషం ఎక్కుతుంది. అలాగే ఈ ఆ నిర్లేప అనేటువంటి ఆ మాయ ఏదైతే ఉందో, ఆ మాయ లేపనం ఏదైతే ఉందో అది అమ్మవారికి అంటదు. అమ్మవారి నుంచి జీవులందరికీ అది వస్తుంది. ఆ జీవులందరూ కూడా ఈ మాయలో పడినట్టయితే కనుక వారికి ఈ భౌతికమైనటువంటి జీవితంలో అలా గలుపుతూనే ఉంటారు. ఈ విషయంలో ఒక చిన్న కథ తెలుసుకుందాం ఇక్కడ. ఒకసారి నారద మహర్షి ఇలాగే వైకుంఠానికి వెళ్ళాట. వైకుంఠానికి వెళితే ఆ సమయంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు ఒత్తుతోంది. నారదుడు రాగానే ఆసారి ఏం చేస్తుందంటే ఆవిడ లోపలికి వెళ్ళిపోయిందట. అలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళిపోయింది అమ్మ అని చెప్పేసి అనుకున్నాడు నారదుడు. అర్థమై అనుకుని, నేను బ్రహ్మచారిని అయినా కూడా నేను ఎప్పుడూ ఇటువంటి దృష్టితోటి ఎవరిని చూడలేదు. నేను దేవర్షిని, త్రిలోక సంచారిని, విరాగిని, పరోపకార పరాయణిని. అటువంటి నన్ను చూసి లక్ష్మీదేవి అమ్మవారు అలా వెళ్ళిపోయింది ఎందుకు అని చెప్పేసి విష్ణుమూర్తిని అడిగాట. అంతే అప్పుడు విష్ణుమూర్తి అన్నట, నారద, కులస్త్రీలు పరపురుషుని యొక్క కంటపడరు కదా అన్నట. అంటే అప్పుడు నారదుడు అన్నట, తాత, నేను జితేంద్రియుడిని, విరాగిని, సంసార బంధంలో చిక్కిన నీ బోటి వారికి కానీ సన్యాసి అయినటువంటి నాకు మాయ ఏమిటి అన్నట. కొంచెం ఆలోచించి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు అన్నట, నిజమే నారద, నువ్వు మాయకు అతీతుడివి, మనిద్దరం కలిసి అలా వెళదాము అని చెప్పేసి గరుడ వాహనం మీద ఇద్దరు చాలా దూరం ప్రయాణం చేశారు. నదులు, పర్వతాలు ఇవన్నీ దాటారు, కొంత దూరం వచ్చారు. నారద, ఒక మంచి జలపాతాలు అది ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చూసుకుని ఒక వనంలో అక్కడ ఆగి, నారదలా ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరదాము అన్నట్టు విష్ణుమూర్తి. సరే అన్నారు. దిగారు అందరూ కిందకి. నారదుడు తన తండకమండలాలు, కృష్ణాజనం అన్నీ విష్ణుమూర్తి దగ్గర పెట్టేసి విష్ణుమూర్తి కాపలా పెట్టి స్నానానికి వెళ్ళి నీటిలో ములిగాడు. నీటిలో ములగంగానే పైకి లేచేసరికి ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు లేరు, చుట్టూరా అంతా నిర్జనంగా ఉంది, ఏ జనాలు లేరు, ఖాళీ అంతా ఏమీ లేదు. అడవి తప్ప ఏమీ లేదు, వనం తప్ప ఏమీ లేదు, చెట్లు పొట్టలు తప్ప ఇంకేం లేవు. అతను ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు. నేనెవరు అనేటువంటి ఒక దీనిలో పడిపోయాడు. ఇంతలో వచ్చి చెట్టు నీడను కూర్చున్నది ఆ అమ్మాయి. అలా కూర్చోగానే ఆ దారి వెంబడిపోయేటువంటి ఒక రాజుగారు, పొరుగుదేశం రాజుగారు, తాళధ్వజుడు అనేటువంటి రాజుగారు శానతో వెళుతున్నాడు. వెళుతూ ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని చూశాడు. చూసి వివరాలు అడిగాడు. అమ్మ, నువ్వెవరు, ఇక్కడ ఉన్నావు, ఏమిటమ్మాయి అని అడిగితే, నా గురించి నాకేమీ తెలియదండి అంది. పోన్లే, ఓ పని చేయి, నీకేమీ తెలియదు కాబట్టి నన్ను వివాహం చేసుకో, నేను నా రాజ్యానికి తీసుకెళ్తాను అన్నట్ట.
సరే అని చెప్పి ఆమె ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి రాజ్యానికి వెళ్ళి ఆమెను వివాహం చేశాడు. వారికి 100 మంది పిల్లలు పుట్టారు. వారందరికీ వివాహాలు చేశారు. హాయిగా మనవరు, మనవరాళ్ళతోటి కాలక్షేపం చేస్తున్నారు. సుఖంగా ఉన్నారు. అలా ఉండగా పొరుగు దేశపు రాజు ఒకాయన వచ్చి ఈ రాజు పైన తాళధ్వజుడు అనే రాజు పైన దండయాత్ర చేశాడు. చేస్తే అతని కుమారులంతా యుద్ధానికి వెళ్ళారు. పోరు చాలా భయంకరంగా సాగుతోంది. ఇంతలో ఒక వాహనం వచ్చింది వెనక్కి. దాంట్లో 100 మంది కుమారుల యొక్క శవాలు ఉన్నాయట. అంతా రాకుమారులంతా మరణించారు. అది చూసింది ఈ రాణి గొల్లుమని ఏడుస్తోంది. ఎవరు ఓదార్చలేకపోతున్నారు. నా 9 కుమారులు ఒకేసారి చనిపోయారు, ఎలాగా అని చెప్పి రాజుని నిందిస్తోందిట. నిందిస్తూ ఇంతలో ఒక ముషబ్రాహ్మణుడు వచ్చి, ఏడవకమ్మా, పుట్టిన ప్రతి వాళ్ళు ఎప్పుడోప్పుడు చనిపోవాల్సిందే, చనిపోయిన వాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు, జాతస్య ధ్రువో ముత్యుః అని చెప్పి ఎవరి కారణం అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా? నీ చావు పట్టుకల దైవాధీనాలు, అంచేది విచారించకు. పోయిన వారికి ముందుగా కర్మ చేయాలి కాబట్టి వెళ్ళి ఆ సెలయేట్లో స్నానం చేసిరా అన్నట. ఆ అమ్మాయి రాణిగారు ఎవరైతే ఉన్నారో మెల్లిగా లేచి ఇంకా కష్టం మీద మనసు రాయి చేసుకుని సెలయేట్లో మునిగి పైకి లేచింది. లేచేసరికి మళ్ళీ నారద మహర్షి బయటకు వచ్చేసాడు. ఏమిటయ్యా ఇంతసేపు ఏం చేసావు, ఎక్కడికి పోయావు అని చెప్పేసి విష్ణుమూర్తి ఆ నారదుడిని అరుస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి తన పక్కన ఉన్నటువంటి దండకమండలాలు అవన్నీ తీసుకున్నాడు, కృష్ణాజయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అంతా ఇప్పటిదాకా జరిగిందంతా కూడాను ఆ విష్ణువు యొక్క మాయ అనమాట. నారదుడు అహంకారం పడాడు కదా, నాకు సన్యాసిని, నాకు మాయ ఏమిటి, నన్ను మాయ ఏం చేస్తుంది అనుకున్నాడు కదా. అనుకోగానే అప్పుడు నారదుడికి సిగ్గేసి తలకాయ ఉంచుకున్నట్ట. ఇంతట్లో తాళధ్వజుడు అనేటువంటి ఆ మహారాజు ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చి, నా భార్య నాకు అప్పచెప్పండి, ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను, ఆమె ఎక్కడికి పోయిందో తెలియట్లేదు అని అన్నాడట. అంటే అప్పుడు విష్ణుమూర్తి, ఏమిటి నారద, ఇది ఎంత ఏమిటి, ఆయన భార్య అంటాడేమిటి, బతకలేకపోవడం అంటాడేమిటి, ఇదంతా ఏమిటి అని అడిగాట. అడిగితే అప్పుడు నారదుడు చంపలేసుకుని ఆ నారాయణుడికి కాళ్ళు పట్టుకుని, ఓ జగన్నాటక సూత్రధారి, నేను సన్యాసిని, నాకు మాయ ఉండదు అనుకున్నందుకు నువ్వు నన్ను ఇంత పరీక్ష చేశావా, నాకు మాయను ఎలా ఉంటుందో చూపించావా, నేను మహర్షిని విర్రవీగాను కాబట్టి నన్ను కరుణించి అందరినీ నేను కూడా మాయకు వసుడినే అని చెప్పేసి నాకు తెలియజేశావు అని చెప్పాట. అలాగా మాయ అన్నది ఎవరినైనా ఎలా అయినా సరే వరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ మాయకు అతీతులు ఒక భగవంతుడు తప్ప ఎవరూ కాదు అని చెప్పేసి ఆమెని నిర్లేప అంటారు. ఆ తర్వాత నామం 135వ నామం నిర్మల. నిర్మల అంటే మలం అంటే మురికి, అటువంటి మురికి లేనిది అమ్మ. మురికి అంటే అజ్ఞానాన్ని మురికి అంటారు. అటువంటి మురికి అంటున్నటువంటిది అమ్మ. నిప్పుకి పొగ ఉన్నట్టే సృష్టి ఆవరణాల్లో కూడాను మలినం ఉంటుంది. పంచేంద్రియాలకి, మనస్సుకి, బుద్ధి ఇవన్నీ కూడాను అహంకారాలు, ఇవన్నీ కూడాను మలినాలే. ఈ మలినాల్ని తొలగించుకోవడమే సాధన అంటారు. అట్టి సాధన కోసమని అమ్మవారిని ఉపాసించాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో ఇలా చెప్పాడు. ధూమేనా వ్రియతే వహ్ని యథా దర్శో మలేన చ యథోల్భే నావృతో గర్భ తథా తేనేదమావృతం అన్నాడు. అంటే ఏంటన్నమాట, పొగతేట అగ్ని కప్పబడుతుంది, ధూళితోటి అద్దం కప్పబడుతుంది, మావితోటి బిడ్డ కప్పబడుతుంది, గర్భం కప్పబడుతుంది. అలాగే ఈ జ్ఞానం కూడా కప్పబడుతుంటుంది. కోరిక అనేటువంటి దాంతో ఈ జ్ఞానం కూడా కప్పబడుతుంటుంది అని చెప్పాడు. ఇలాంటి వాటిని తొలగాలంటే ఏం చేయాలన్నమాట, ఆ కోరికలు అవి ధర్మబద్ధం కాని కోరికలన్నీ కూడా నశించి చేసే కర్మలన్నీ కూడాను పరమాత్మకి అర్పించాలి. ఇటువంటి అజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఈ దోషాలన్నీ కూడాను దోషాల వల్ల కలిగేటువంటి మాలిన్యం అమ్మవారికి ఉండదని చెప్పేసి, ఆమె జ్ఞాన స్వరూపి అని చెప్పేసి, అంచేత నిర్మల అని పిలువబడుతోంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా.
ఆ తర్వాత నామం నిత్య. నిత్య అంటే ఏంటన్నమాట, ఎల్లప్పుడూ ఉండేది. అనిత్యం అంటే శాశ్వతం కానిది. నిత్య అంటే శాశ్వతమైనది అని అర్థం. అంటే సృష్టి చేసినప్పుడు కానీ, స్థితిలో కానీ, ప్రళయకాలంలో కానీ ఎప్పుడూ అమ్మవారు ఉంటుంది. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అమ్మవారు ఉంటూ ఉంటుంది. అమ్మవారు ఒక్కొక్కసారిగా పరాశక్తిగాను ఉంటుంది, ఒక్కొక్కసారి పరాప్రకృతిగానే ఉంటుంది. ప్రళయకాలంలో పరాశక్తిగా ఉంటుంది, సృష్టి స్థితిలో చేసేటప్పుడు పరాప్రకృతిగా ఉంటుంది. ఆ చేత అమ్మవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. స్థూలంగా ఉన్నవే కనబడినప్పుడు అవి లేవనుకుంటాం. ఇప్పుడు చంద్రుడు అమావాస్య నాడు కనబడ్డాడు కాబట్టి మనం చంద్రుడు కనబడట్లేడు లేడు అనుకున్నాం అనుకోండి, తప్పు కదా. చంద్రుడు ఉన్నాడు కానీ అమావాస్య నాడు కనబడ్డు, మళ్ళీ పున్నం నాడు చంద్రుడు కనబడుతున్నాడు కదా. కాబట్టి కనబడినంత మాత్రాన లేదు అని అనుకోకూడదు, కనబడించినంత మాత్రాన ఉంది అని అనుకోకూడదు. ఈ ఉండుట ఈ కనబడడం కనబడకపోవడం అన్నది మనకి అవగాహన కోసమే కానీ అది నిజం కాదు. అలాగే ఈ జీవులన్నీ కూడాను సూక్ష్మంలోకి పోతూ ఉంటాయి, మళ్ళీ సూక్ష్మంలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అదే సత్యం. భగవద్గీత 9వ అధ్యాయం అయినటువంటి రాజవిద్య రాజగృహ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు: సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదో విసృజామ్యహం అని చెప్పాడు. అంటే ఏంటన్నమాట, కల్పాంతంలో ఈ భూతాలన్నీ మళ్ళీ నన్నే చేరతాయి, అంటే ప్రకృతిలో లీనమైపోతాయి. కల్పాది యందు మళ్ళీ కల్పం మొదలైనప్పుడు మళ్ళీ నేను వాటిని సృష్టిస్తూ ఉంటాను అని చెప్పాడు. అలాగే ఈ జీవులు సూక్ష్మంలోకి పోతూ ఉంటాయి, స్థూలంలోకి వస్తూ ఉంటాయి. జీవి పోయి కనబట్టలేనంత మాత్రాన లేదని అర్థం కాదు, అంటే సూక్ష్మంగా వేరే ఇంకొక చోటు ఉందని అర్థం అనమాట. కాబట్టి అటువంటి అవస్థితులు అంటే సృష్టి స్థితి ప్రళయము ఇలాంటివన్నీ ఏమీ లేనటువంటిది అన్నీ కూడా అమ్మ అని. కాబట్టి నిత్య అని ఒక అర్థం. మనం ఒక విత్తనం చూస్తే ఆ విత్తనం చూసినప్పుడు చిన్నగా ఉంటుంది, కానీ అదే దాన్ని పాతిపెట్టి దానికి నీళ్లు పోసి పెంచినట్టయితే అది మహావృక్షం అవుతూ ఉంటుంది. అంటే అంత చిన్న విత్తనంలో అంత పెద్ద మహావృక్షం ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకోగలగాలి. పరమేశ్వరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సృష్టి స్థితిలకి అతీతమైనది అని చెప్పి తెలుసుకున్నాం కదా. అందుకే ఆమెని కాలాతీత అంటారు. త్రిగుణాలకి త్రిశక్తులకి కూడా ఆమె అతీతమైనది, శాశ్వతమైనది. సృష్టి ప్రారంభంలోనూ ఉంది, ప్రళయం సంభవించిన తర్వాత కూడా ఉండేది ఒక పరమేశ్వరే. అందుకని ఆవిడ ఆది మధ్యాంతరహిత అని చెప్పేసి చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మనకి తిథులు 15 తిథులు ఉన్నాయి కదా. ఆ తిథులన్నిటికీ దేవతలు ఉన్నారు వాళ్ళు. దాంట్లో వాళ్ళని నిత్యా దేవతలు అంటారు. అలా నిత్య అనేటువంటి పేరు గల ఒక దేవత కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఆ తర్వాత నామం నిరాకార. అమ్మకి ఒక ఆకారం అంటూ లేదు. సృష్టికి ముందు ఏమీ ఆకారాలు ఉండవు. ఇప్పుడు చెట్టు పెద్దదిగా ఉంది అనుకున్నాము, విత్తనంలో ఉండిపోయింది అనుకున్నాం. విత్తనంలో అప్పుడు మనకి చెట్టు కనబడుతుందా? కనబడటం లేదు కదా. అలాగే సృష్టికి ముందు కూడాను ఆకారాలన్నీ ఉండవు. అలాగే ఒక బీజ రూపంలోనే ఎక్కడో ఉంటాయన్నమాట పరమాత్మ దగ్గర. అవి కేవలం వెలుగు, శబ్దము, వాటి వలయాలు, గుణాలు ఇవే ఉంటాయి విత్తనంలాగాను. వాటికి పూర్వం ఇంకా వాటికన్నా ఇంకా పూర్వం ఏముంటుంది, ఒక శుద్ధ చైతన్యం ఉంటుంది. దానికన్నా పూర్వం ఒక సత్యం మాత్రమే ఉంటుంది. అమ్మ యొక్క సహజ స్థితిని సత్యస్థితి అంటారు. ఆమె స్థితిలో ఆమెకి గుణాలు ఉండవు, రూపాలు ఉండవు. పరబ్రహ్మ నిరాకార స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడును. సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అన్నారు. అంటే అండి, సాధకుల కోరికల మేరకు అనుగుణంగా భగవంతుడికి ఒక రూపం వస్తుంది, అంతేగాని పరబ్రహ్మకి ఒక రూపం అంటూ ఉండదు. అంటే అసలు రూపమే ఉండదని కాదు, అన్ని రూపాలు ఆ పరబ్రహ్మవే, పరమాత్మవే, పరమేశ్వరివే. అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ అన్ని రూపులు నీవైన వాడా అంటాడు. అంటే పరమేశ్వరుడికి ఏ రూపం లేదు అని చెప్పేసి గ్రహించాడు అనమాట. జగత్తులోని రూపాలన్నీ కూడాను ఆయనవే. అందుకే సాధకులు పరమేశ్వరుని ఏ రూపంలో అయినా సేవించవచ్చు. భక్తుల కోరికలను అనుసరించి వారి కోరిక మేరకు వారికి రకరకాల రూపాలతోటి
దర్శనమిస్తూ ఉంటుంది. ఆ జలరక్షణార్థము ఏ రూపమైనా ధరిస్తూ ఉంటుంది. ఈ రూపాల్లో ఏది ఆమె రూపం కాదు. పూర్వంలో తారకాసుర సం తారకాసుర సంహారం కోసం దేవతలందరూ ఆమెను ప్రార్థించినప్పుడు చైత్ర శుద్ధ నవమి నాడు శుక్రవారం నాడు ఆమె వారికి దర్శనమిచ్చింది. ఆ దర్శనంలో ఎలా ఉంది అంటే ఆమె తేజస్సు రూపుదాల్చిన 4 వేదాల చేత స్తుతింపబడుతోందట. కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తోంది. అలాగే అని చెప్పేసి కోటి చంద్రుల తలదానం కూడా ఉందట. కొన్ని చోట్ల మెరుపుతీగ మెరిసినట్టుగా మెరుస్తోంది. కింద పైన అడ్డము వెడల్పు పొడుగు ఇలా ఏమీ లేకుండా మొత్తం అంతా కాంతి విరజిమ్ముతోంది. దానికి ఆది అంతం అనేటువంటివి లేవు. కాళ్ళు చేతులు వంటివి లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. ఇంద్రియాలకు కనిపించే ఆకారం శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపము. అందుచేతనే పరమేశ్వరి నిరాకార అని చెప్పబడింది. ఆ తర్వాత నామం 138వ నామం నిరాకుల. అకులం అంటే ఏంటనమాట? కలత. అటువంటి కలత లేనిది అమ్మ. అజ్ఞానం ఉంటే కలత ఉంటుంది. అజ్ఞానం లేకపోతే కలత ఉండదు. అమ్మ సమగ్ర భావనకి అధిష్టాన దేవత కాబట్టి అమ్మని నిరాకుల అంటారు. కలతలు చెందేవాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారిని ఆరాధించి ఆ కలతల్ని తొలగించుకోవాలి. కలత అజ్ఞానం అని చెప్పి తెలుసుకున్నాం కదా. అజ్ఞానము అవిద్యా సంబంధమైనది కలత అన్నమాట. సృష్టి ఉన్నప్పుడు అవిద్య లేక అజ్ఞానం ఉంటుంది. జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా ఉంటుంది. అలాగే వాటిని మనం దాన్ని గ్రహించకూడదు. దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఆ విద్యావంతులు కూడాను ఒక్కొక్కప్పుడు అవిద్య యొక్క తాకిడితోటి కలత చెందుతూ ఉంటారు. వారి విద్య సమగ్రం కాదు. అందుకని చెప్పేసి అజ్ఞానం దూషించేటువంటి జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం కాదు అని చెప్పేసి చెప్తారన్నమాట. వాళ్ళకి వీళ్ళంతా కూడా అజ్ఞానాన్ని విస్మరించాలి కానీ నిందించకూడదు. ఎవరైతే మనస్సు చంచలమైపోతూ ఉంటుందో వాళ్ళకి మనసు వాళ్ళకి కలతలు ఎక్కువ ఉంటాయి కదండి వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారిని ఆరాధించి వారి యొక్క కలతల్ని తొలగించుకోవాలి. ఈ అజ్ఞానం ఎందుకు కలుగుతుంది? మనసు చంచలిస్తుంది. మన జీవుల యొక్క మనసు ఎలా ఉంటుంది? చంచలిస్తూ ఉంటుంది. ఒక చోట ఉండదు. మనం ఏదో చదువుదాం అనుకుంటూ ఉంటాం. ఈలోపు మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండా చదువుతూనే ఉంటాం కానీ అది మన బుర్రలోకి వెళ్ళదు. అలాగనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి వారికి అమ్మవారు లభించదు. ఎవరైతే చంచలమైన మనస్సు ఉంటుందో వాళ్ళకి కలత ఉంటుంది. అటువంటి నిశ్చలమైన మనస్సు ఉన్నట్టయితే కలత ఉండదు. అందుకని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించినట్టయితే, అమ్మవారిని సేవించుకున్నట్టయితే అమ్మవారి యొక్క దయ వల్ల, అనుగ్రహం వల్ల నిశ్చలమైనటువంటి మనస్సు కలుగుతుంది. కలతలైనటువంటి మనస్సు కలుగుతుంది. దానికే శంకరాచార్యుల వారు ఇలా చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే ఏంటన్నమాట? సత్సంగం అంటే మంచివారితో స్నేహం వల్ల నిస్సంగం కలుగుతుంది. అంటే కోరికలు ఒకదాని మీద ఈ భౌతిక విషయాలపైన ఆసక్తి తగ్గుతుంది. అలా ఎప్పుడైతే ఆసక్తి తగ్గుతుందో నిస్సంగత్వే నిర్మోహత్వం, వాళ్ళకి మోహం పోతుంది. అలా మోహం పోయినప్పుడు నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఆ మోహం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అలా నిశ్చలతత్వే జీవన్ముక్తి. అలా ఎప్పుడైతే మనస్సు నిశ్చలత్వాన్ని సాధిస్తుందో అప్పుడే ముక్తి లభిస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నామం నిర్గుణ. అంటే గుణములు లేనిది. లలిత అమ్మవారికి ఎటువంటి గుణాలు లేవు. అమ్మ నుండే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనేటువంటి గుణాలు, సత్వ రజ స్తమో గుణాలు, సృష్టి స్థితి లయాలు, త్రిమూర్తులు ఇవన్నీ వచ్చాయి. కానీ అమ్మ వీని అన్నిటికీ ఉన్నటికీ కూడాను వాటికన్నిటికీ అతీతంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 4వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతిమాం యోభిజానాతి కర్మభిర్న సభజ్యతే అన్నాడు. అంటే కర్మఫలాలు నన్ను అంటుకోవు. ఎందుకంటే కర్మలు నన్ను అంటుకోవు. ఎందుకంటే నాకు కర్మఫలాలపైన ఆసక్తి లేదు. అయినా కానీ నేను కర్మలు చేస్తాను. ఎందుకంటే
నేను సాధించాల్సింది కానీ ఈ పొందాల్సింది కానీ ఏమీ లేకపోయినా కూడాను జనులు నన్ను చూసి కృష్ణుడు అంతటి వాడే కర్మ చేయట్లేడు కాబట్టి మేమెందుకు చేయాలి అనుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను సామాన్య మానవుడిలాగా ఉద్భవించాను కాబట్టి నేను కర్మలు చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆమెకి గుణాలంటూ ఏమి ఉండవు కాబట్టి ఆమె గుణాలని గుర్తించడం అనేది సాధ్యం కాని పని. ఏ గుణాలు ఏ లక్షణాలు లేకుండా శుద్ధ చైతన్య రూపంగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకసారి హిమవంతుడు అమ్మవారిని గురించి నారదుడిని ప్రశ్నించాట. ఆమె గుణాలు లక్షణాలు తెలియజేయమని చెప్పేసి. అంటే అప్పుడు నారద మహర్షి ఇలా అన్నట, కోటాను కోట్ల దేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ వాళ్ళ లక్షణాలతో గుర్తింపగలము, వారికి దేహాలు ఉండవు కాబట్టి అందుకని వాళ్ళ లక్షణాలతో గుర్తిస్తాము. అదే శరీరంతో ఉన్న జీవులందరినీ కూడాను వారి వారి గుణాలతో గుర్తిస్తాము. కానీ నీకు పుత్రికగా జన్మించినటువంటి అమ్మవారు ఎవరైతే ఉందో ఆ అమ్మవారిని గుర్తించడం అలా ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆమెకు ఎటువంటి లక్షణాలు లేవు, గుణాలు లేవు, ఆమె నిర్గుణ, సాక్షాత్తు పరమశివుడి వంటిది అని చెప్పేసి చెప్పేట. ఆ తర్వాత నామం 140వ నామం నిష్కళ. అంటే కళలు లేనిది, కళలకి అతీతురాలు, నిర్గుణ, నిరాకార అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అలాంటి అమ్మవారికి కళలు అనేవేమి అమ్మవారి యందు కళలేమి గోచరించవు. ఎందుకంటే ఆకారమే లేనప్పుడు కళలే ఉంటాయి. అందుకని చెప్పేసి సమస్త గుణాల వల్ల కూడాను అనేకమైనటువంటి కళలు పుడుతూ ఉంటాయి కాబట్టి ఆమె నుంచి పుట్టినటువంటి గుణాల వల్ల కళలు పుడుతుంటాయి కానీ ఆవిడికి కళలతో సంబంధం లేదు. అలాగే శ్రీకృష్ణుడు కూడాను నిరాకార నిర్గుణతత్వాన్ని భావించుట సామాన్యులకు సాధ్యం కాదు కాబట్టి సర్వమంగళమైనటువంటి విశేష గుణాలతో కలిగినటువంటి రూపాన్ని ధ్యానించి భావించడం ద్వారా భక్తి, అనురక్తి, ఆసక్తి ఇనుమడిస్తుందని చెప్పేసి తద్వారా బ్రహ్మైక్యాన్ని పొందవచ్చునని చెప్పేసి చెప్పాడు. ఆ ప్రకారంగానే సగుణ బ్రహ్మారాధన అనేది వచ్చింది. అంటే ఒక ఆకారాన్ని ఊహించుకుని శివుడు, విష్ణువు, అమ్మవారు, వినాయకుడు ఇలాగ ఎవరో ఒక దేవతని, ప్రియమైనటువంటి తమకి ఇష్టమైనటువంటి దేవతని ఒక రూపంలో, విగ్రహ రూపంలో కానీ పటం రూపంలో కానీ పెట్టుకుని ఆరాధించి ఆ దేవుని యందు భక్తిని, ఆసక్తిని పెంచుకుని భక్తితోటి ఆ దేవుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. అలాగే దానికోసం అని చెప్పేసి ఈ మహత్తరమైన గుణాలన్నింటినీ, అమ్మవారి యొక్క గుణాలన్నింటినీ వర్ణించడం కోసమే ఈ సహస్రనామాలు అనేవి వసిన్యాది వాగ్దేవతలు మనకి తెలియజేశారు. కళలకి అతీతంగా ఉండి గుణాలు లేకుండా ఒక ధ్యానం చేత మాత్రమే పొందదగినది అమ్మవారు అని చెప్పేసి తెలుస్తోంది మనకి. ఆ తర్వాత నామం 141వ నామం శాంత. అంటే శమము కలిగినది. అంటే శమము అంటే శాంతి అన్నమాట. అంతంలో శాంతిని కలిగించేటువంటిది అమ్మవారు కాబట్టి అమ్మని శాంత అన్నారు. ఆరాధన అనంతరం ఏదైనా మనం భగవంతుని ఆరాధిస్తే ఆరాధన తర్వాత మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత అమ్మవారు ఇచ్చేదన్నమాట. అటువంటి తాత్కాలికమైన శాంతి నుంచి శాశ్వతమైనటువంటి శాంతి వరకు అమ్మ సమస్తమైనటువంటి శాంతులని మన జీవులకి ఇస్తూ ఉంటుంది. ఈ జీవుల యొక్క కోరికలు తీర్చడం, కోరికలు గలవారి కోరికలు తీర్చడం, ఆర్తులకు ఆర్తి తీర్చడం, జిజ్ఞాసులకు జ్ఞానం అందించడం, జ్ఞానులకు సాన్నిధ్యాన్ని కల్పించడం, ఇవన్నీ చేయడం వల్ల అమ్మవారు వారికి శాంతి కలుగుతుంటుంది. ఇలాంటి తాత్కాలికమైన శాంతి నుంచి శాశ్వతమైన శాంతి వరకు కూడాను అమ్మవారు అనుగ్రహిస్తుంది. త్రిపురోపనిషత్తులో అమ్మవారి యొక్క రూపం గురించి చెప్పేటప్పుడు నిష్కళం, నిశ్చలం, శాంతం అని చెప్పేసి చెప్పారు. షా అనేటువంటి వర్ణం ఏదైతే అక్షరం ఉందో అది అమృత బీజం అంటారు. అటువంటి అమృత బీజాన్ని ఆత్మగా కలిగినది కాబట్టి అమ్మని శాంత అంటారు. అంటే శాంత అంటే సమస్తాన్ని సుఖాంతం చేసేది అమ్మవారు. శం అంటే శుభము, మంగళం అని కూడా అర్థము. పరమేశ్వర విశ్వం అంతా వ్యాపించి ఉంది కానీ ఏదో కొంత పరిధికే కాదు అని చెప్పేసి చివరికి శాంతిని కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పేది ఈ నామం. కాబట్టి అమ్మవారు శాంత అయింది. తర్వాత 142వ నామం నిష్కామ. నిష్కామ అంటే కామము లేనిది. అంటే కామం అంటే కోరిక అనమాట.
కామం లేనిది, కోరికలు లేనిది, అలాంటి కామంతో కోరికలతోటి బంధింపబడినది, కోరికలకి అతీతమైనది అమ్మ అని చెప్పేసి. కోరికలు కలగ కోరికలు అమ్మకి అవసరం లేదు. ఎందుకంటే కోరికలు ఉండి ప్రయోజనం ఏముంది? తనే కోరికలు అందరి కోరికలు నెరవేర్చేది అమ్మవారే. కాబట్టి తనకి కోరికేముంటుంది ఇంకా? అన్నీ తనే ఇచ్చేటప్పుడు, తన దగ్గరే అన్నీ ఉన్నప్పుడు ఇంకా కోరికలేమి ఉండవు గదా! వేరే ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళని తను కోరుతూ ఉంటుంది. కానీ తానే అందరికి అందరిని ఇచ్చేది. కాబట్టి ఆమె ఇంక వేరే పొందాల్సిందేమీ లేదు. కాబట్టి ఆమెకు కోరిక లేదు. అలాగే ఆమె భర్త అయినటువంటి కామేశ్వరుడు కూడాను నిష్కాముడు. ఎటువంటి కోరిక లేనివాడు. పూర్వం బదరీ క్షేత్రంలో ఒకసారి నరుడు, నారాయణుడు అనేటువంటి వారు మహర్షులు తపస్సు చేసుకునేటప్పుడు వాళ్ళకి దేవరాజు అయినటువంటి ఇంద్రుడు వీళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. నా సింహాసనం కదిలిపోతుందేమో అని భయం కొద్దీ అప్సరాంగాలందరినీ రంభ మొదలైనటువంటి అప్సరలందరినీ పంపించి వాళ్ళ యొక్క తపస్సుని చెడగొట్టమని చెప్పాడనమాట. అలా చెడగొట్టేటప్పుడు వచ్చారు. కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎంత వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నరనారాయణులు ఇద్దరు కూడాను వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇదంతా అయిపోయింది. వాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచారు. తెరిచి ఈ దేవకాంతలందరినీ చూసి చిరునవ్వు నవ్వాడట నారాయణుడు. నవ్వి ఇలా తన తొడల వైపు ఇలా చూడంగానే ఆ ఊరుబల నుంచి ఒక అపురూపమైనటువంటి సౌందర్య రాశి ఉద్భవించింది. బయటకొచ్చింది. ఆవిడే ఊర్వశి. ఆ ఊర్వశి యొక్క సౌందర్యాన్ని చూసి వచ్చినటువంటి రంభాది అప్సరసలందరూ కూడాను సిగ్గుపడిపోయారట. అయ్యో! మాకన్నా చాలా అందమైన అమ్మాయే ఈ అమ్మాయి అప్సరస అని చెప్పేసి ఇటువంటి అప్సరసల కన్నా సౌందర్యమైనటువంటి అప్సరసను సృష్టించగలిగినటువంటి నారాయణుడికి ఇంక వేరే కోరిక ఏముంటుంది? ఆ సౌందర్యానికి ఆయన ఎందుకు దాసుడవుతాడు? అప్పుడు నారాయణుడు ఏం చేశాడట, మీరంతా వచ్చారో చాలా సంతోషం. ఈ ఊర్వశిని తీసుకుని వెళ్ళి మీకు కూడాను ఇంద్రుడికి మా కానుకగా పంపించండి అని చెప్పి, మా కానుకగా తీసుకెళ్ళండి అని చెప్పాడట. అలాగా సర్వ ప్రాణుల యొక్క కోరికలు తీర్చగలిగినటువంటి అమ్మవారికి ఇంకా ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు. అన్ని కోరికలు పొందినటువంటి దేవికి ఇంకా కోరికల మీద కోరిక ఏముంటుంది? ఆ తరువాత నామం నిరుపప్లవ. అంటే నాశనం లేనిది అమ్మ. ఉపప్లవం అంటే నాశనం లేనిది అని చెప్పి అర్థం. అంటే సృష్టి, స్థితి, లయాలందు కూడా అమ్మ ఉంటుంది అని చెప్పేసి ఇదివరకు మనం తెలుసుకున్నాం కదా! లయ స్థితిలో అమ్మవారు యోగనిద్రలో ఉంటుంది. యోగనిద్ర అంటే మామూలుగా పడుకుంటే ఏమీ తెలీదు మనకి. దానిని నిద్రాస్థితి అంటారు. అన్నీ తెలిసుండేటట్టుగా పడుకున్నట్టయితే గనక దానిని యోగ నిద్రాస్థితి అంటారు. చెప్పుకున్నాం కదా మనం. ఉపప్లవం అంటే నాశనము అని చెప్పేసి. అటువంటి నాశనం ఏది లేనిది అమ్మవారు. ఆద్యంతరహితమైనది. జన్మ, మృత్యు, జరాదులు ఇలాంటివేవీ లేనివి. పుట్టిన ప్రాణి ప్రతిదీ గిడుతుంది. మళ్ళీ జన్మం ఎంత సహజమో మరణం అంతే సహజం. మరణం అంటే ఒక మార్పు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ జాతస్య హి ధ్రువో మృత్యు అని గీతలో చెప్పాడు. అలాగే మాసిపోయిన వస్త్రాన్ని వదిలిపెట్టేసి వస్త్రాన్ని ధరించినట్టే ఆత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. ఆత్మకి నాశనం లేదు అని చెప్పాడు. అలాగే అమ్మవారు ఆత్మస్వరూపిణి. ఆమెకి నాశనం ఉండదు. అందుకే ఆమెని నిరుపప్లవ అని చెప్పారు. ఇంకొక అర్థం ఏంటంటే ఉపప్లవం అంటే దగ్గరలో ఉన్నటువంటి పడవ అని ఒక అర్థం. అంటే సముద్రంలో మనం కొట్టుకుపోతూ ఉంటే దిక్కుతోచిన వాడికి పడవ కనిపిస్తే ఏ విధంగా అయితే రక్షణ కలుగుతుందో ఆ విధంగా అనమాట. అంటే ఏంటనమాట, ఈ సంసారం అనేటువంటి సాగరంలో కొట్టుకుపోయేవాడికి అమ్మవారి యొక్క ఆరాధన ఒక పడవలాగా వాళ్ళకి చేరి వాళ్ళనికి రక్షిస్తూ ఉంటుంది. ఆ ఎవరైతే వాళ్ళకి సంసార సాగరంలో కొట్టుకుపోతుంటారో వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. తేలిగ్గా అవతల ఒడ్డుకి చేరతారు. తరుణోపాయం చూపిస్తుంది అని చెప్పేసి ఒక అర్థం. అంటే నిశ్శేషంగా, పూర్తిగా, అంటే దగ్గరగా, సమీపంగా, ప్లవము అంటే అమృత ప్రవాహం లేక పాడవ అని చెప్పి 2 అర్థాలున్నాయి. ఇదివరకు మనం తెలుసుకున్నట్టుగానే సాధకుల దేహాల్లో అమృత స్రావాన్ని కలగజేసి 72,000 నాడీ మండలాన్ని తలుపుతుంది కాబట్టి కూడాను నిరుపప్లవ అని చెప్పేసి అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లోని మరికొన్ని నామాలకి అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఏతత్ సర్వం
శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.